वज़ीर आईटी और बल्दी नज़्म-ओ-नक्श व कारगुजार सदर के तारक रामाराव ने तेलंगाना में अपोजिशन जमातों के कायदीन पर बरहमी का इजहार करते हुए टीआरएस कायदीन और कारकुनों पर जोर दिया कि वो टीआरएस पार्टी को मज़ीद मुस्तहकम बनाने के लिए कमर बस्ता हो जाएं ताकि रियासत में टीआरएस हुकूमत को तक़वियत मिल सके। कारगुजार सदर टीआरएस के टीआर जिला बिहार में मुनक़िदा जीएचएमसी सतह के टीआरएस पार्टी कायदीन और कारकुनों के इजलास से खिताब करते हुए इन ख्यालात का इजहार किया। उन्होंने कहा कि टीआरएस पार्टी 60 लाख से ज्यादा अरकान के साथ मजबूत है। उन्होंने कहा कि 33 अजला में जिलाई पार्टी दफातर कायम किए गए हैं और हाल ही में दिल्ली में टीआरएस पार्टी के दफ्तर की तामीर के लिए संग बुनियाद रखा गया और आगे कोई इलेक्शन नहीं है। हुजूराबाद इलेक्शन कोई मसला नहीं है। उन्होंने पार्टी कायदीन और कारकुनों को मुखालिफिन की तनकीदों का डटकर मुकाबला करते हुए मुत्तहदा तौर पर मिलजुल कर पार्टी के इस्तेहकाम के लिए काम करने का मशवरा दिया और इसके लिए हर जगह कमेटियां मजबूत होनी चाहिए। जीएचएमसी के तहत आने वाले हलकों में पार्टी की कमेटियां तश्कील दी जाती हुए पार्टी को मजीद मुस्तहकम बनाया जाएगा। इस मौके पर टीआरएस सेक्रेटरी जनरल व रुकने राज्यसभा के केशव राव, वजीर दाखिला मोहम्मद महमूद अली, वजीर अफजाइश मवेशियान टी श्रीनिवास यादव, वजीर तालीम सबिता इंदिरा रेड्डी, रियासती वजीर मल्ला रेड्डी, मेयर जी विजयलक्ष्मी, डिप्टी मेयर टीआरएस जनरल सेक्रेटरी ग्रेटर हैदराबाद व इंचार्ज हल्के असम्बली मलकपेट मोहम्मद आजम अली के अलावा दीगर पार्टी कायदीन कारकुन की कसी तादाद ने शिरकत की। తెలంగాణ మొత్తం అక్కడ హైదరాబాద్ దద్దరిల్లేటట్టు నిలబడాల। జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం। థాంక్యూ। గౌరవనీయులు పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ సెక్రటరీ జనరల్ గారు రాజ్యసభలో మన పార్టీ యొక్క ఫ్లోర్ లీడర్ గారు, పార్లమెంటరీ పార్టీ యొక్క చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు కె కేశవరావు గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జలవిహార్లో ఏర్పాటు చేసి మనందరికీ ఆతిథ్యం ఇస్తున్న గౌరవ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మొన్ననే మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపిన పెద్దలు అన్న మల్లారెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు నగర ప్రథమ పౌరురాలు సోదరి నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రభాకరన్న గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి మీ అందరి ఆశీర్వాదంతో మొన్ననే అఖండమైన మెజారిటీతో విజయం సాధించిన శ్రీమతి సురభి వాణీదేవి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు మల్లేశం గారు, షంబీపూర్ రాజు గారు, దయానంద్ గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శులు, వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు, గౌరవ పార్టీ బాధ్యులందరికీ, వేదిక మీద కూర్చున్న సోదరులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా వేదిక మీద ఈరోజు ఇంతమందిని కూర్చున్నామంటే, వివిధ పదవుల్లో ఉన్నామంటే దానికి ఆశీర్వదించి మా కోసం 24 గంటలు తపనబడి ఈ పార్టీ ఉన్నతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కారకులైన మా అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా। పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు సంక్షిప్తంగా, చాలా క్లుప్తంగా కేసీఆర్ గారి ప్రస్థానం, ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది, రాష్ట్రం వచ్చిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో